హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో వచ్చేసి సీలింగ్ వర్క్ జరిగిందని వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది. సీలింగ్ వర్క్ జరిగిన తర్వాత చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోస్కి. ఎందుకు అనేది చెప్తానండి. ఫస్ట్ మేమైతే హౌస్ వార్మింగ్ జరిగింది మా ఇంటిది, అలాగే హౌస్ షిఫ్టింగ్ కూడా జరిగిందండి. హౌస్ వార్మింగ్కి హౌస్ షిఫ్టింగ్కి 10 days గ్యాప్ అయితే ఉండింది. ఆ 10 daysలో ఫుల్ హెక్టిక్ వర్క్ అయితే జరుగుతూ ఉండింది కొత్త ఇంట్లో. అక్కడే పొద్దున వెళ్ళి నైట్ రావడం అట్లా ఉండేదన్నమాట. అందుకని వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేదు. అంతకు మించి ఏం రీజన్ లేదండి. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి నేనే దగ్గర ఉండి చూసుకునేదాన్ని ప్రతిదీ. పిన్ టు పిన్ లాస్ట్కి వచ్చాకే మనకి హెక్టిక్ అయిపోతుందండి. ముందు వుడ్ వర్క్ జరుగుతున్నంతసేపు ఏం ఉండదు. ఇల్లు మనం చూసినా చూడకపోయినా నడుస్తుంది. లాస్ట్లోకి వచ్చేసరికి మనం ఉండాలి, చూసుకోవాలి. అందుకే అలా లేట్ అయిపోయింది. అంతకుమించి రీజన్ ఏం లేదండి. ఇక ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇల్లు కట్టించేటప్పుడు నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు అని నేను చెప్పాలనుకున్నవి అన్నీ మీతో షేర్ చేస్తాను. సో వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే సీలింగ్ వర్క్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి వుడ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. వుడ్ వర్క్ స్టార్ట్ అయిపోయినాక నేను అంటే వీక్లీ వన్స్ వెళ్ళేదాన్ని కొత్త ఇంటికి. సాటర్డే సండే వెళ్ళేదాన్ని. సండే వెళ్ళేదాన్ని మోస్ట్లీ. సాటర్డే వాళ్ళతో మాట్లాడాలి అంటే వెళ్ళేదాన్ని. సండే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి నేను వెళ్ళేసరికి ఇలా అవుట్లైన్ అయితే వచ్చింది. ఇందులో కూడా మనం బెడ్రూమ్స్ ఏమీ అంత ఎక్కువ స్ట్రెస్ ఏం అవసరం లేదు. ఎంత హైట్లో కావాలి అవి లాస్ట్లో చెప్తే సరిపోతుంది. ముందు వాళ్ళ ఒక అవుట్లుక్ అయితే తీసుకొస్తారు. ఇంకా నేను ఈరోజు ఈ చెప్పడానికి వచ్చింది పూజా రూమ్, డైనింగ్ టేబుల్ దగ్గర, టీవీ యూనిట్ దగ్గర, ఇవి మనం ఎక్కువ డిజైన్ చేయించుకోవాల్సినవి, అవి చెప్పడానికి వచ్చాను. ఇక్కడ మనకి అవుట్లైన్ వచ్చేసింది కదా, మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ వైరింగ్ అనమాట. మీరు కరెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలి అనేది ఇప్పుడే చెప్పండి. వుడ్ వర్క్ మొత్తం అవ్వకముందే, అసలు స్టార్ట్ అవ్వకముందే చెప్తే బెటర్. సీలింగ్ వర్క్ అయిపోయాక లేదు అంటే ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడన్నా చెప్పండి. కరెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలి, ఎన్నెన్ని కావాలి. ఇప్పుడు మనం పెట్టించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే, ఇప్పుడు నేను డిష్ వాషర్కి పాయింట్ కావాలి నాకు, కానీ ఇప్పుడే కొంటాను అని రూల్ లేదు. నేను ఒక 1 yearలో కొనవచ్చు, 2 yearsలో కొనవచ్చు, ఎప్పుడైనా కొనవచ్చు. కానీ దానికి స్పేస్ కావాలి, అలాగే పాయింట్ కావాలి. అలా చూసి పెట్టుకోండి. మీకు ఇంకా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్లకి, ఇప్పుడు పవర్ స్టేషన్స్ లాగా వస్తున్నాయి కదా, అలా రోబోట్ పెట్టుకోవాలంటే వాటికి, ఇలా మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ పాయింట్స్ తీపిచ్చి పెట్టుకోండి. మీరు వన్స్ పాయింట్స్ లాగించుకోలేదు అంటే కనుక లాస్ట్లో వాళ్ళు పగలగొట్టి తీయాలండి, ఇది కష్టం, టైల్ పగలగొట్టాలి, అది కష్టం అని చెప్తారు. అప్పుడు మనం అసలు చేయించుకోకుండానే ఉంటాము. మళ్ళీ ఎక్కువ ఛార్జెస్ అయితే అవుతాయి. నేను ఈ ఎలక్ట్రీషియన్ అంటే మా బిల్డింగ్ చేసిన ఉంటారు కదా, అతనికి చెప్పానమాట. అతనికి ఈజీ అయిపోతుంది కదా, ఎక్కడ ఏముంటాయో అని ఆయనకి తెలుసు. ఇంకా ఆయన ఎక్స్ట్రా మనీ తీసుకుంటా ఉన్నారు. ప్రతి చిన్న పనికి మనీ అవుతూనే ఉంటాయండి, కానీ అప్పుడే అవుతాయి. తర్వాత లైఫ్ లాంగ్ మనం మంచిగా ఉండొచ్చు, మన ఇంట్లో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇది లేదు అది లేదు అనుకోకుండా అలా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరు డిజైన్ చేయించుకోండి అని చెప్తున్నాను. ఆయనకి చెప్పాను అనమాట. ఎలక్ట్రీషియన్ అతన్ని పిలిచి ఇక్కడ ఈ పాయింట్స్ కావాలి, ఇక్కడ ఎన్ని కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అని అన్నీ చెప్పాను. ఆయన పెట్టారనమాట. నాకు బిల్డర్ 2 bedrooms 2 AC పాయింట్స్ అయితే ఇచ్చారు. హాల్లో ఇవ్వలేదు. హాల్లో ఏసీ పాయింట్ ఇవ్వలేదన్నమాట. అది కూడా లాగిపిచ్చి పెట్టించుకున్నాను. అలా నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. అన్నీ మనం ముందే చెప్పి చేపించుకోవాలి. మనం చెప్పకుండా వాళ్ళు చేయలేదు అనటానికి లేదు. మనం మనీ ఇస్తున్నాము, పైగా మన ఇల్లు, మనం ఉండేది, మనకి తగ్గట్టు మనకి నచ్చినట్టు అవుట్పుట్ వచ్చే వరకు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. వాళ్ళు మనం 10 చెప్తే 8 చేస్తారు, 2 ఖచ్చితంగా మర్చిపోతారు. అలా ఉంటుంది. మనం చూసుకొని మళ్ళీ చూసుకోవాలి. నాకు ఇక్కడ మెయిన్ ఎక్కువ ప్రాబ్లం వచ్చింది సింక్ ఏరియా అండి. కిచెన్లో మీకు చూపిస్తాను నేను ఎందుకు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను అని ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంత ఆలోచించి నేను కూడా అక్కడ మైనస్ అయిపోయింది, చాలా మనీ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోస్ స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టీవీ యూనిట్. నేను ఇక్కడ కూడా అనుకున్నాను, ఈ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ గోడ చూడగానే అనుకున్నాను అనమాట, ఇక్కడ 75 inches టీవీ పెట్టాలి అని. ఇంకా అది నా మైండ్లో ఉండింది, అంతే టీవీ పెట్టాలి, అది తీసుకోవాలి. అందుకు తగ్గట్టు డిజైన్ చేపిస్తున్నాను అనమాట. అంటే ఆయనకి చెప్తున్నాను 75 inches టీవీ రావాలి, అది 90 inches వాల్ అండి. దానికి తగ్గట్టు డిజైన్ చేస్తున్నాం. అక్కడ నేనే గీపించుకుంటున్నాను. నేను కూడా గూగుల్ ఇమేజెస్, యూట్యూబ్ వీడియోస్, ప్రింట్ టెస్ట్ అన్నీ చాలా చూశానండి, కానీ ఏమీ వర్కౌట్ అవ్వు. మన ఇల్లు మనకి తగ్గట్టు రావాలి అంటే మనమే డిజైన్ చేసుకోవాలి. ఇంకా ఇంటీరియర్ అతను నేను మాట్లాడుకొని
డిజైన్ అయితే చేపిస్తూ ఉన్నాము. మా హస్బెండ్ ఫైనల్గా అమౌంట్ అయితే పే చేస్తూ ఉన్నారు నేను చెప్పిన దానికి, అంతే. అంతకుమించి ఆయన ఐడియాస్ కానీ ఇంటర్ఫీరెన్స్ కానీ ఏం లేదు. ఆయన నువ్వే చూసుకో, నీకు ఎలా కావాలో నువ్వు డిజైన్ చేయించుకో అని ఒక మాట అన్నారు. అదే మాట ఫైనల్ వరకు ఉన్నారనమాట. ఇంకా మధ్యలో మీరు రెడ్ షర్ట్ అతను చూసారు కదా, అతను గ్రిల్ అతను అనమాట. గ్రిల్ కూడా పార్టీషన్ కావాలి, మధ్యలో డివైడ్ కావాలి అని చెప్పాను. 2 లెవెల్స్లో మొక్కలు పెట్టుకోవాలి అని ఆయన 1 వీక్లో డిజైన్ చేసి ఇస్తా అన్నారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది సిలిండర్ అండి. సిలిండర్ కూడా నాకు చిన్న కిచెన్ అనమాట, లోపల పెట్టుకోవడానికి లేదు. అందుకని బయటే పాయింట్ లాగిపించాను బాల్కనీలో. ఇది నెక్స్ట్ వీడియోలో నీకు క్లియర్గా షేర్ చేస్తానండి. ఇది అప్పుడు నాకు పంపించారనమాట అతను అతను జస్ట్ చూపించడానికి మీకు ఇప్పుడు యాడ్ చేశాను అంతే. ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకా చాలా పాయింట్స్ చెప్తాను. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.